కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు 1.12 కోట్లకు పైగా ఆర్థిక సాయం. జగిత్యాల జిల్లా చొప్పదండ నియోజకవర్గం మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలో గత నవంబర్ 29న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 31 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 83,12,000తో పాటు విద్యుత్ శాఖ ద్వారా 29 లక్షలు విలువైన చెక్కులను సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందించారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి బాధితులకు పంపిణీ చేశారు. అదేవిధంగా మహిళా శక్తి, శ్రీనిధి స్కీంల ద్వారా 5 మహిళలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గతంలో అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాకు ఘటనల్లో బాధితులకు నామమాత్రపు పరిహారాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కానీ కొండగట్టులో సర్వం కోల్పోయిన బాధితులకు లక్షల రూపాయల పరిహారం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం జీవోలు జారీ చేసి పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. సీఎం సహాయ నిధి, విద్యుత్ శాఖ, మహిళా సంఘాల ద్వారా కలిపి భారీ మొత్తంలో చెక్కులు పంపిణీ చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో కొండగట్టును కూడా త్వరలో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదే మాట్లాడు మా ఏదైనా అదే మా సహాయం చేస్తా అన్నాడు. కానీ ఇవాళ చేసిండు వచ్చింది కోల్పోయినంత కాకపోయినా కానీ ఇంకా అంతా సహకారం చేసిండు. ఎంత వచ్చిందమ్మా చెప్పు? 5 లక్షలు వచ్చింది. మీ పేరు? మొత్తము కట్టుబట్టలతో బయటకు వచ్చినాము. మాకు వచ్చినాయి 5 లక్షలు మాత్రం పోయినాయి. 25 లక్షల దాంట్లో మాలు అంత మొత్తం అన్ని బంగారము, ల్యాప్టాప్, 2 లక్షల రూపాయలు బీరువాలో ఉంటారు. సర్వం పోయినాయి. కానీ ఏమొచ్చినా కొంచెం తక్కువనే వచ్చినాయి. పోయినోళ్ళు గంతే ఉన్నారు, పోనోళ్ళు గంతే ఉన్నారు. పోయినోళ్ళు బాగా కష్టపోయినాయి. 25 లక్షల దాంట్లో మాలు ఉన్నాయి షాప్లో. 5 లక్షలు నుంచి 4వ షాపు. నేను ఒక 5 years నుంచి షాప్లో ఉంటున్నా, షాప్ నడిపిస్తున్నా. అయితే నాది నేను ఆ రోజు అక్కడనే ఉన్నా. కానీ ఎంఆర్ఓ మేడం వేసిందంటే నువ్వు అన్మ్యారీడ్ అది అనుకుంటా, రీజన్స్ చెప్పుకుంటా నా పేరు రాలేదు. ఇప్పుడు నాకు నష్టపరిహారం రాలేదు. మొత్తానికి ఎంఆర్ఓ మేడం చేయబట్టి నాకు నష్టపరిహారం రాలేదు. నా సర్టిఫికేట్లు మొత్తం కలిపోయినాయి, నా షాప్లో సామాన్ మొత్తం కలిపోయింది. పూర్తిగా దగ్గమైనా నేను చేయబట్టి ఇన్ని కుటుంబాలు బతికినాయి. నేను సిలిండర్ బట్టి బయట వేస్తే అయినా నాకు ఒక్కరికి పైసలు రాలేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఎంఆర్ఓ మేడం. ఇప్పుడు గన్మెన్లు ఇట్లా జరిగింది సార్. గన్మెన్లు కలెక్టర్కి అయితే కలెక్టర్ కూడా ఆగాగానే అన్నాడు. ఎమ్మెల్యే సార్కి ఇస్తే వాళ్ళు కూడా ఆగాగానే గన్మెన్లు నొక్కేసారు. మినిస్టర్ సార్ అక్కడికి పోతే కార్యకర్త అక్కడ నొక్కేసారు. 3 ఎక్కలు నొక్కేసారు. ఇప్పటికి ఇక్కడ కుర్చీలలో పడ్డా. ఎంత పత్రం ఇక్కడ నుండి చూపించు. చెప్పుదా గురించి ఇక నేను పరీక్షకైనా అని రాసి ఇచ్చిన. రాసి నేను పరీక్షకి వెళ్ళినా సార్. అందుకోసమే ఆ నేపథ్యంలో నేను రాలేకపోయినా అన్ని రాసిచ్చి కలెక్టర్ గారికి రాసిన. కలెక్టర్ గారు ఏంటంటే ఇక్కడ నూకేసారు. ఇక్కడ గన్మెన్లు, ఇక్కడ మంత్రి గారు గన్మెన్ దగ్గర సార్ గారు ఇక్కడ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏమో పోతుంటే వాళ్ళు ఎమ్మెల్యే గన్మెన్ కూడా నూకేసారు. తర్వాత అనుకుంటే మా గ్రామం ఎక్లస్పూర్, మండల సాయిపూర్, డిస్టిక్ కరీంనగర్. ఈ గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ పెట్టుకుని బతుకుతున్నా. నాది 30 లక్షల షాప్ కలిపితే నాకు 2,50,000 రూపాయలు వచ్చినాయి. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 లక్షలు వచ్చారు. మొత్తం 3,60,000 రూపాయలు నాకు వచ్చినాయి. ఏమి కాలిపోయినందుకు 6 లక్షలు 7 లక్షల దాకా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు. అది నాకు కొంచెం బాధాకరంగా ఉంది. ఇక్కడ ఇట్లాంటి ఇప్పుడు ఈ వ్యవస్థలు ఇక్కడ ఏమన్నా రాజకీయ నాయకుల వల్ల ఏమన్నా మాకు ఏం తెలియదు. అది నాకు అన్యాయం జరిగింది.
అయితే ఏం కాలిపోయిన వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. ఏం కాలిపోయిన వాళ్ళకి, ప్రాపర్గా కాలిపోయిన వాళ్ళకి, తక్కువ కాలిపోయిన వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి పైసలు. పూర్తిగా కాలిపోయిన నిరసనలు అయిపోయిన వాళ్ళకి కూడా ఏమి రాలేదు. అంటే ఇవన్నీ ఎవరు రాసుకున్నారు? ఫస్ట్ ఎవరు రాసుకున్నారో తెలియదు నాకు. నేను అంటే మీ షాపులు కాలిపోయినప్పుడు మీ లిస్ట్ అనేది ఎవరు రాస్తారు? లిస్ట్ ఎవరు రాసింది తెలియదు, కానీ నేను పనికి పోయిన పని ఇక్కడ ప్రాపర్గా మా భార్య షాపు నడిపిస్తుంది, నేనేమో కూలి పని చేసుకుంటాను. పూర్తిగా నాకు అన్యాయం జరిగిన వాళ్ళకి మాత్రం న్యాయం జరగదు. మీకు ఎంత నష్టపోయింది? నాకు 30 లక్షల దాకా కాలిపోయింది. 2 లక్షలు వచ్చినాయా? 2,60,000 వచ్చినాయి. ఏం కాలిపోయిన వాళ్ళకు ఏం కలిపిన వాళ్ళకు 6 లక్షలు, 5 లక్షలు, 4,50,000 అట్లా. నా పక్కన షాప్ వాళ్ళకు కూడా ఏం కలపకుండా వచ్చినాయి. పక్కన మిగతా వాళ్ళందరికీ తక్కువ ఎక్కువ వచ్చినాయి. లాస్ట్గా రోస్ట్గా వచ్చిందని నాదే. ఏ అన్యాయం చేసిన మరి. గత 7-8 సంవత్సరాల నుండి నేను ఇక్కడికి వచ్చి ఏదో బర్త్డేలో చిన్న ఒక 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయిందంటే 10 లక్షల సామాన్ తెప్పించుకున్నాం సీజన్ కాబట్టి. తెస్తే వీళ్ళు మేము అక్కడ నుండి వచ్చినాం కదా రాస్తామమ్మా అని రాపించుకున్నాం. ఎంఆర్ఓ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి మాట్లాడొచ్చిన ఆఫీస్కి ఇంకెళ్ళిన నేను వెళ్తే మేడం అన్నది రాపిస్తామా, నేను రాపిస్తాం మీ పేరు అని నాకు 30,000 రూపాయలు రాపించింది. 15 లక్షల నష్టపరిహారం అయితే 30,000 రూపాయలు ఎంఆర్ఓ మేడం రాపించింది. ఇప్పుడు ఎవరు చేస్తారు? గవర్నమెంటే కదా మనకు రాసేది, ఎవరికి ఎంత అయింది ఏంటిది అని వాళ్ళకే తెలుస్తాయి కదా. అలా రాపించే వాళ్ళు ఇంకా సరే అమ్మ రాపిస్తున్నాం, మేమైతే రాయలేం కదా సార్, తీసుకొని పేపరు వాళ్ళ ప్రకారమే రాస్తారు కదా. వాళ్ళకు మేము ఎస్ఐ తోటి ఫోటో దిగినాము, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి చూసిండ్రు. సరే అమ్మ రాపిస్తామని అంటే వస్తాయి కావచ్చు అని ఆలోచనతో నాకు ఇప్పటి వరకు తెలియదు. లేకుంటే మేము నిన్ననే పోయి మేము ఇట్లా మేడం తోటి సార్లతో అందరితో మాట్లాడుతుంది. ఇప్పుడు అయిపోయింది కదమ్మా, ఏం చేయలేము, వచ్చిన దానికి మాకేం కాదు, ఇక మీరు అంతే 30,000 తోటి సైలెంట్ పెట్టుకోవాలి. అచ్చుడే ఎక్కువ, ఏదో జరిగింది కదా ఇంకేం చేయలేము అని అంటున్నారు. ఎవరు మాట్లాడదామంటే మీరు స్టేజ్ దగ్గరికి పోవద్దు, మీరు ఎవరితోటి మాట్లాడద్దు అని అంటున్నారు.